హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే గుడ్లతో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. ముందుగా గుడ్లు అయితే ఉడకపెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పేసి అయితే ఉడకపెట్టుకోవాలి. అవి బాగా ఒక 10 నిమిషాలు ఉంటే ఉడికిపోతాయి. అవి ఉడికిన తర్వాత వాటి మీద ఉన్న తొక్కంతా తీసేసి స్పూన్స్తో అలా గుచ్చుకోవాలి. ఫస్ట్గా కొద్దిగా నూనె వేసి, కారం వేసి, పసుపు వేసి, కొద్దిగా ఉప్పు వేసి ముందు ఎగ్గులను అయితే లైట్గా బాయిల్ అయితే చేయాలి. లైట్గా బాయిల్ అయిన తర్వాత తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పట్ట, లవంగాలు, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని వేయించిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేగే లోపల మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలని మిక్సీ అయితే పట్టుకోవాలి. టమోటాలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తాను. అల్లం పేస్ట్ కొద్దిగా వేయించిన తర్వాత అందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా వేసుకునేసి ఉప్పు కొద్దిగా వేసుకునేసి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అయితే వేస్తాను. నీళ్లు బాగా తెల్లిన తర్వాత కొద్దిగా అప్పుడు ఎగ్గులు అయితే వేసుకోవాలి. ఎగ్గులు వేసి ఒక 10 నిమిషాల పాటు అలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుని దించేసుకోవడమే. ఓకేనా? మరి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.